వెలిగింది నవ్య కాంతి విరిసింది మహోన్నత స్థలములలో దైవ మహిమే కలిగింది దైవ మహిమే కలిగింది దివ్య జ్యోతి వెలిగింది నవ్య కాంతి విరిసింది మహోన్నత స్థలములలో దైవ మహిమే కలిగింది దైవ మహిమే కలిగింది దైవ కుమారుని నరావతారం
సిలువ బలితి నీతో ప్రజల ప్రేమ బలితి గమగస పసనిదప మగని సరి నిసా నిద మదప నాటి బాధల సిలువ బలితి నీతో ప్రజల ప్రేమ బలితి సత్య సువార్తను జగముకు చాటగ సత్య సువార్తను జగముకు చాటగ గురువులో సగే దివ్య బలితి గురువులో సగే దివ్య బలితి పాప మమ బాబ గమ బాబ సగమ బాబ నీలి పవనీలి మవనీలి గమవనీలి సాసా నిని సాసా పని సాసా మవని సాసా సగమవనీని పవని మవని గమవని సాస నిని స పని స మవని స సగ సని సని పని సని ప గెలిచిన క్రీస్తుని మనసారా కొనియాడెదం రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము పండుగ దీవెనలు పొందెదము రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము పండుగ దీవెనలు పొందెదము రండి ఉత్సాహముతో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు నీతో ఉందురుగాక నీ ఆత్మతో నుందురుగాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా భక్తి ప్రభక్తులతోని ఈ యొక్క దివ్య బలి పూజలో
పాల్గొనటానికి ప్రయత్నం చేద్దాం. ఆడంబరంగా బయట అలంకరించినటువంటి ఆ యొక్క ఆవరణలో పూజ చేద్దామని తలంచాము. కానీ భగవంతుడి చిత్తం ఈ రోజు నాడు మరి దేవాలయంలోనే మనం పూజ చేయాలని కోరుతున్నారు. అందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, నోళ్ళు మూసుకోండి. ఒక్కసారి మీ మనసులో ఆ భగవంతునికై, ఆ భగవంతుని యొక్క వాక్యానికై, ఆ భగవంతుని యొక్క కృపకై మీ యొక్క హృదయాలని, హృదయ ద్వారాలని తెరవండి. ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా భగవంతుడు మీ అందరిని కూడా, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, మీ ఆశల్ని, ఆశయాలని అన్ని కూడా దీవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విచారణ పండుగ ద్వారా ఈ యొక్క విచారణ గురువులని, అక్కడ పనిచేసేటటువంటి సలహా సభ్యుల మండలిని, తర్వాత యువతి యువకులను, చిన్న పిల్లలని, గృహస్థ క్రైస్తవులని అందరినీ కూడా భగవంతుడు పిలుస్తూ ఉన్నాడు. అందరినీ ఆ భగవంతుడు ముట్టుకుంటూ తన యొక్క స్పర్శతో దీవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ రోజు నాడు మనం భద్రమైన అభ్యంగాలు, కొత్త దివ్య సప్రసాదాలు, సాంగ్యం ఉంటుంది. మరి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీదకి వేయించేసినట్లుగా ఆనాడు ఈనాడు ఈ రోజు నాడు ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరి మీద మరి ఒకసారి తన యొక్క పారమైనటువంటి దివ్య వరాలని కుమ్మరించబడాలని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మరి ఈ రోజు నాడు మన యొక్క విచారణ పండుగ, తిరుకుటుంబ పండుగ. ఆ యొక్క తిరుకుటుంబ పండుగలో మరి మన యొక్క కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి. మరియ తల్లి, యోసేపు, బాలయేసు ఏ రకంగా అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి తాము సర్వదా చివరి వరకు, తుది శ్వాస వరకు తమ యొక్క ఆజ్ఞని, దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించారు. ఆజ్ఞ ద్వారా, వారి యొక్క విధేయత ద్వారా దేవుని యొక్క ప్రణాళికని అమలు పరిచారు. అదే రకంగా ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా దేవుని చేత, దేవుని కృప చేత, దేవుని ఆజ్ఞ చేత నడిపింపబడాలి అని, దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకొని ఆ యొక్క ప్రణాళిక ద్వారా రక్షణ మార్గంలో నడవాలి, రక్షణ పొందాలి అని ఆ భగవంతుడిని వేడుకుంటాం. అంతేకాకుండా ఈ రోజు నాడు మన తల్లి అయిన స్త్రీ సభ ఒక ముఖ్యమైనటువంటి పండుగని కొనియాడుతూ ఉన్నది. అది ఏమిటంటే పవిత్ర యేసు ప్రభు యొక్క పవిత్ర దివ్య శరీర రక్తముల యొక్క పండుగ. అనగా మనం ప్రతిరోజు దివ్య బలి పూజలో మనం తీసుకునేటటువంటి యేసు యొక్క శరీరము, రక్తము, ఆ యొక్క పండుగని మనం కొనియాడుతూ ఉన్నాము. రక్తము మనల్ని పవిత్రపరచబడాలి అని, పవిత్రపరచాలి అని మనం తీసుకునేటటువంటి ఆ యొక్క దివ్య శరీరము ద్వారా మనందరం కూడా ఒకే శ్రీ సభగా, ఒకే శరీరముగా, ఒకే దివ్య శరీరముగా మార్చబడాలి అని ఆ ప్రభువుని దివ్య బలి పూజలో మనం వేడుకుందాం. ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మనస, వాచ, కర్మణ తెలిసే తెలవక పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని
ఆ ప్రభువుని పశ్చాత్తాప హృదయంతోనే వేడుకుందాం. మన్నించవా మా మీద దయ చూపవా, మా పాపము మన్నించవా. చూపు చేతను, మాట చేతను, తలంపు చేతను, క్రియల చేతను, చేతను, మాట చేతను, తలంపు చేతను, క్రియల చేతను, ఘోర పాపము చేసితి ప్రభువా, పాపము ఘోర పాపము చేసితి ప్రభువా, దయతోడమన్నించవా, కృపతోటి కరుణించవా, దయతోడ మన్నించవా, నీ కృపతోటి కరుణించవా, నీ కృపతోటి కరుణించవా. సర్వేశ్వరా మా మీద దయ చూపవా, మా పాపము మన్నించవా. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మా ఘనత ప్రభావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి, మహోన్నతమున సర్వేశ్వరునికి మా ఘనత ప్రభావం, ప్రభువైన సర్వేశ్వరా సర్వశక్తిగల మా దేవా, కృతైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము కొరచున్నాము, మిమ్ము అర్పించుచున్నాము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమ భావం, భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి, నీ మహా వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనిత పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా, నీ మహా వైభవమునకు వందనములర్పించెదం. పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తు, సర్వేశ్వరుని ఆ ఘనత ప్రభావం, నీవు మాత్రమే ప్రభుడవు, మాత్రమే మహోన్నతుడవు, ఏలయనా
నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడు. యేసుక్రీస్తువా పితైన ఆత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుతవరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపుమని నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాము. నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితంలోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవితాదర్శము అనుసరించి మేము మానవ ప్రేమలోని పావిత్ర్యమును కుటుంబపు విలువల గొప్పతనమును గ్రహించి సంతసించుదుముగాక. కడరాని స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించుము నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందు దేవుని యొక్క వాక్యానికి సూచనగా తండ్రి గారిని జ్యోతి ప్రజ్వాలన చేయాల్సినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి గారు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఆ తర్వాత మన మేతరాసుల ఛాన్సలర్ అయినటువంటి ఫాదర్ విజయరెడ్డి గారిని, అలానే మన విచారణ గురువు ఫాదర్ థామస్ గారి యొక్క బంధువైనటువంటి ఫాదర్ వినయ్ గారిని, తర్వాత పిమి సంస్థకు చెందినటువంటి గురువులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత మన విచారణలో పనిచేసినటువంటి ఫాదర్ బాల జోసెఫ్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తిరుగుటుంబ పండుగ మొదటి పట్టణము. దైవభీతి గలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు, 12వ వచనం నుండి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కు కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు
దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినను నీవు ఆదరముతో చూడవలేను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును. స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవరైనాను మరి ఒక్కరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉండగా ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్మలను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరిని ఒకరు క్షమించవలెను. వీరి కంటే అధికముగా ప్రేమను అలవర్చుకున్నాడు. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయములను
పరిపాలింపలేడు. ఏదైనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరముగా ఉన్న పిలువబడితే కనుక కృతజ్ఞతలై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయంలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనొచ్చు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసే ప్రతి కార్యము లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవులకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయబడింది. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. విజయుడైన క్రీస్తుతో నడిపించే వాక్యం. ఊరటనిచ్చే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణించిన లాజరును లేపిన వాక్యం. జీవమిచ్చిన యేసుని వాక్యం. మరణించిన లాజరును లేపిన వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 40వ వచనం వరకు. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించవలసిన దినములో వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యేసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము
ఒక జత గువనైనను 2 పావుర పిల్లనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవ భక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పునకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయంలోనికి వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకై బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్కనింపు నిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కళ్ళారా గాంచితిని. అది అన్యులకు ఎరకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇజ్రాయేలీనకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరుచును. ఒక ఖడ్గము నీ హృదయము దూసుకొని పోవుచున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనుడు ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలను గురించి చెప్పసాగెను. ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణముగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి వృద్ధాకాంతుడై పరిపూర్ణ జ్ఞానమును కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. స్తుతి కలుగునుగాక. మరి ఒకసారి అందరికీ మీ యొక్క విచారణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నాడు మన మధ్యలో ఒక ఫాదర్ ఉన్నారు, కొత్త ఫాదర్ గారు, PIME సంస్థకు చెందినటువంటి గురువు. తాను హాంకాంగ్ లో పనిచేస్తున్నారు. ఫిలిప్పీన్ దేశంలో చదువుకున్నారు, హాంకాంగ్ లో పనిచేస్తూ ఉన్నారు. మన ఖమ్మం మేత్రాశ్రమం నుండి ఈ రోజు నాడు మరి ఒక మిషనరీగా తాను మన మధ్యకి రావటం మనందరికి కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం. దయచేసి అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. తన దేశము గాని దేశములో, ప్రాంతము గాని ప్రాంతములో, భాష గాని భాషలో, సంస్కృతి గాని సంస్కృతిలో తను దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సేవని, దేవ పరిచర్యను చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మిషనరీ ఈ రోజు మన మధ్యకు వచ్చి తన యొక్క వాక్య పరిచర్య చేయబోతున్నారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను గురువైన తరువాత మొట్టమొదటిసారి ఇదే శ్రీకాకుళానికి వచ్చి పూజ చేయటం, నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి గారైనటువంటి రాయరాల విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. తరువాత మీ యొక్క విచారణకర్తకు, ఈ విచారణలో ఉన్న సంఘస్థులందరికీ, మీ తిరు కుటుంబ
మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. బిషప్ తండ్రి గారు నన్ను ఈరోజు ఈ యొక్క పండుగ ఉన్నది వాక్య పరిచర్య చేయాలి అని అడిగారు. ఎందుకంటే నేను మన దేశంలో ఉండట్లేదు, నేను ఉండేది హాంకాంగ్. విన్నారా ఎప్పుడన్నా? వినలేదా? ఎక్కడుంది? చైనాలో ఉంది. అక్కడ మాట్లాడే భాష చైనీస్. మేము మాట్లాడే భాష చైనీస్ భాష అన్నమాట. నేను దాదాపుగా 7 సంవత్సరములుగా అక్కడ పని చేయుచున్నాను. అయితే ఇప్పుడు సెలవులకు వచ్చాను కాబట్టి తండ్రి గారు నన్ను ఆహ్వానించారు శ్రీకాకుళం డయాసిస్కి రావాలని. అందుకోసమే నేను ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక శ్రీకాకుళం డయాసిస్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూడటం జరిగింది. అయితే ఈరోజు తిరుసభ, మన తల్లి అయినటువంటి తిరుసభ గొప్ప పండుగను కొనియాడుచున్నది. అది దివ్య సప్రసాద మహోత్సవం అంటారు. యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగ అని కూడా అంటూ ఉంటాం. ఈ యొక్క దివ్య సప్రసాద పండుగ యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగ. ఎందుకని యేసుక్రీస్తు తాను వెళ్ళిపోతూ తన యొక్క శిష్యులకు ఈ యొక్క దివ్య సంస్కారాన్ని, దివ్య సప్రసాద పండుగను మనందరికీ ఇచ్చి ఉన్నారు. మనం చాలా ఆలోచన చేసినట్లయితే మన యొక్క తల్లిదండ్రులు వారు మనల్ని వెళ్ళే ముందు మనకు ఎంతో కొంత ఆస్తిని ఇస్తారు. కొన్ని డబ్బులు ఇస్తారు, లేకపోతే ఒక ఇల్లు ఇస్తారు, ఏదో ఒకటి వారి జ్ఞాపకార్థంగా ఇస్తారు. మనం ప్రతిసారి ఆ ఇంట్లో ఉన్నప్పుడు కానీ వారి యొక్క ఆస్తిని మనం అనుభవించుతున్నప్పుడు గుర్తుకొచ్చేది మన యొక్క తల్లిదండ్రులు. యేసుక్రీస్తు కూడా మనందరికీ ఒక గొప్ప ఆస్తిని ఇచ్చారు. ఆయన యొక్క శరీర రక్తాలను మనందరి కోసం ఇచ్చారు. ప్రతిసారి కూడా మనం ఈ యొక్క దివ్య బలిని జరుపుకునే ప్రతిసారి కూడా ఆయన యొక్క శరీర రక్తములను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామందికి ఈ యొక్క దివ్యబలి పూజ యొక్క గొప్పతనం కానీ మరియు దివ్యబలి పూజ యొక్క అర్థం కానీ చాలామందికి తెలియదు. ఒకసారి హాంకాంగ్లో మా యొక్క విచారణలో ఒక ముసలి వృద్ధురాలు 98 సంవత్సరాలు, ఆమె ప్రతిరోజు కూడా దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7:15 దివ్యబలి పూజ ఉంటుంది. 7:15 మీరు లెగుస్తారా? స్కూల్కి పోయే పిల్లలైతే లెగుస్తారు. అయితే కరోనా టైంలో 2020 ఆ సమయంలో మనకు పూజలు లేవు, మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా జరిగాయి. ఎప్పుడైతే మరలా ఈ యొక్క పూజలు చేయటం ఆరంభించామో అప్పటి నుండి కూడా ఆ యొక్క వృద్ధురాలు, ఆమె వయసు 98 సంవత్సరాలు. ఒకానొక రోజు పూజ అయిపోయిన తర్వాత ఆమెతో నేను మాట్లాడాను. అమ్మా, నీకు 98 సంవత్సరాలు వచ్చాయి కదా, ఒకవేళ నీకు దివ్య సప్రసాదం అవసరపడితే కావాలంటే మా యొక్క విచారణకు ఫోన్ చేస్తే మేమే నీ దగ్గరకు తీసుకొని వస్తాము కదా, నీకు ప్రతిరోజు ఇబ్బంది కలుగుతుంది కదా అని అన్నప్పుడు ఆ యొక్క వృద్ధురాలు
చాలా చక్కగా సమాధానం చెప్పింది. ఫాదర్ గారండి, నేను ప్రతిరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనకపోతే నా యొక్క రోజంతా ఏదో తగ్గినట్టుగాను మరియు నాకు ఏదో మిస్ అవుతున్నాను అని చెప్పింది. అందుకని ఆమె ప్రతిరోజు వర్షం వచ్చినా కానీ తుఫాన్ వచ్చినా కానీ ఆమె మొట్టమొదటి ఆ యొక్క గుడి ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అంత గొప్పటి అర్థాన్ని ఆమె తన యొక్క జీవితంలో అనుభవించి ఉన్నది. ఇది మనందరం కూడా గ్రహించాలి. దివ్య సప్రసాదం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు తన యొక్క శరీర రక్తాలను మనందరికి కూడా పంచి ఇచ్చారు. అది స్వీకరించి అందరం కూడా ఆయన వల్లే ఆయన రూపాన్ని పొంది ఆయన యొక్క వ్యక్తులుగా ఆయన యొక్క అనుచరులుగా తయారవ్వాలి. అది మనందరం కూడా మన జీవితాల్లో చేయాలి. అలాగే మీకందరికి కూడా పునీత మదర్ తెరేసా గారి గురించి కూడా తెలుసు. ఒకానొక రోజు ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తి అడిగాడు, అమ్మా, నీకు ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది? నీవు ఎంతో అనాథ పిల్లలను ఆదరిస్తూ ఉన్నావు. ఈ యొక్క వృద్ధులైనటువంటి వారిని చక్కగా స్నానం చేపించి వారందరిని చక్కగా చూసుకుంటూ ఉన్నావు. నీకు ఎక్కడి నుండి యొక్క శక్తి వస్తుంది అని అన్నప్పుడు పునీత మదర్ తెరేసా గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఆ యొక్క దివ్య మందసముల నుండి ఆ ప్రభు నాకు శక్తిని ఇస్తున్నాడు అని. అందుకని ఈ యొక్క పండుగ రోజు మనందరం కూడా ధ్యానించుకోవాలి. రెండు విషయాలు మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మన జీవితాల్లో కావలసింది ఒకటి, మనకు కావలసినటువంటి ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆహారం. ఈ యొక్క ఆహారం అనేది మన యొక్క శరీర ఆహారము, మరియు దీనినే మనం భౌతిక ఆహారం అంటాం. మరియు మనకు కావాల్సింది ఆత్మ ఆహారం. ఈ రెండు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ యొక్క భౌతిక ఆహారం ఏ విధముగా మనందరము కూడా ప్రతిరోజు మనం అన్నం తింటూ ఉంటాం, ఇతర ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క శరీరాన్ని పోషించటానికి మనకు కావలసినటువంటి శక్తి కావాలి. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క భౌతిక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే ఈ యొక్క భౌతిక ఆహారాన్ని తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారో, అంటే నిర్లక్ష్యం చేస్తారో, వారి యొక్క శరీరం అనేది రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు వారికి ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఈ యొక్క భౌతిక ఆహారం తీసుకోకపోతే మన యొక్క శరీరం అనేది రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి శక్తి అనేది నశించిపోతుంది. అందుకనే మనం ఈ యొక్క భౌతిక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనం జరుపుకునే ఈ యొక్క గొప్ప పండుగ ఆధ్యాత్మిక ఆహారం గురించి తెలియపరుస్తుంది. అయితే ఒకరోజు ఫస్ట్ కమ్యూనియన్ అంటే మొట్టమొదటిసారిగా దివ్య సప్రసాదం తీసుకునే పిల్లలు ఉంటారు కదా, చైనీస్ పిల్లలు, చాలా చిన్నవాళ్ళు. అయితే తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి, అంటే అనుభవం గురించి అడిగినప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఏం చెప్పాడంటే, దివ్య సప్రసాదం ఎలా ఉందంటే రుచి లేదు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? రుచి లేదు. ఎందుకంటే దివ్య సప్రసాదం రుచి లేదు అని చెప్పాడు. ఎవరు? అతనికి ఎంత ఉంటుంది? మా అయితే 10-11 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి
తాను ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని తీసుకున్నప్పుడు తన యొక్క ఆ యొక్క టేస్ట్ని మాత్రమే చూశాడు. కానీ మునుముందు మన యొక్క జీవితాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం అనేది చాలా అవసరం. ప్రతిసారి మనం ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు మనందరము కూడా గ్రహించాలి ఏమిటంటే, దేవుడు మనందరి హృదయాల్లో ప్రవేశిస్తూ ఉన్నారు. మనకు కావలసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు అని మనందరం కూడా గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భౌతిక ఆహారం ఎంత అవసరమో మన యొక్క శరీరాలకి, అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం అనేది మన యొక్క ఆత్మలకు చాలా అవసరం. ఎవరైతే దేవాలయానికి రాకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించరో వారి యొక్క ఆత్మ అనేది ఏ విధంగా మనం భౌతిక ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటామో అలాగే వారి యొక్క ఆత్మ అనేది దేవుని దగ్గర నుండి దూరం అవుతూ ఉంటుంది. అది మనందరము కూడా గ్రహించాలి. ఇది చాలా అవసరం. ఎందుకు చెప్తున్నానంటే, మా యొక్క విచారణలో కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ముఖ్యంగా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, ఒకవేళ వారు ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా ఫాదర్ల గారిని వాళ్ళు అడిగేది ఒకే ఒకటి, ఫాదర్ గారండి నాకు దివ్య సప్రసాదాన్ని తీసుకొని రండి. ఎందుకంటే నాకు ఈ యొక్క ఆధ్యాత్మిక బలం, ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లయితే ఈ యొక్క ఆపరేషన్ కానీ నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్యం కానీ తగ్గుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను అని ఆ యొక్క ప్రజల యొక్క విశ్వాసం. అలాంటి విశ్వాసం మనందరికీ కూడా ఉండాలి. ఎందుకంటే మనం మన నిత్య జీవితంలో మనం ప్రతి నిత్యము కూడా ఆరాటపడేది మరియు ప్రతి నిత్యము కూడా మన జీవితంలో మనం చేయాలనుకున్నది ఏమిటంటే, మన యొక్క భౌతిక ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుని నుండి దూరమైనప్పుడు వారి యొక్క జీవితాలు ఏమవుతూ ఉంటాయి? చిందరవందర అవుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో రాకుండా ఉండాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి కొరకు, ఆధ్యాత్మిక బలం కొరకు మనం ప్రతినిత్యము కూడా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. రెండవదిగా, మీ యొక్క దేవాలయం తిరు కుటుంబ దేవాలయముగా నామకరణ చేసి ఉన్నారు. తిరు కుటుంబం అంటే మనకు గుర్తుకొచ్చేది ఎవరెవరు? యేసేపు, మరియమ్మ. ఓకే, వెరీ గుడ్. వీరి ముగ్గురు కూడా తిరు కుటుంబం అంటే వీరి ముగ్గురు. మీకు ముఖ్యంగా మనం క్రిస్మస్ టైంలో చాలామంది ఇళ్లలో ఏం పెడుతూ ఉంటారు? క్రిబ్ పెడుతూ ఉంటారు. ఒకప్పుడు దేవాలయాలలో మాత్రమే పెట్టేవారు. కానీ ఇప్పుడున్న ఆచారం ప్రకారం మరియు ఇప్పుడు ఎందుకు మన యొక్క తిరుసభ ప్రజలను ప్రోత్సహించి వారి యొక్క కుటుంబాల్లో ఈ యొక్క తిరు కుటుంబం, హోలీ ఫ్యామిలీ యొక్క క్రిబ్ని పెట్టాలని ప్రోత్సహిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయం లేచినప్పటి నుండి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రిబ్ని చూసి మీకు గుర్తుకు రావాల్సింది జోజప్ప గారు, మరియమ్మ మరియు బాలయేసు. వీరు ముగ్గురు కూడా ప్రతిరోజు మీకు గుర్తుకు రావాలి. ఎందుకంటే వారు జీవించినటువంటి జీవితాన్ని మనం కూడా ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి,
దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనం మననం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మన యొక్క జీవితాల్లో అనుసరించాలి అని మన యొక్క తల్లి అయినటువంటి శ్రీ సభ మనకు ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. మనం చూసుకొని ఉన్నాం, ఈరోజు మొదటి పట్టణంలో చదివి ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఏమని చెప్పి ఉన్నారు? తల్లిదండ్రులను గౌరవించాలి, వారి యందు వినయము విధేయతను చూపించాలి. ఇక్కడ ఎంతమంది చూపిస్తున్నారు? చాలామంది చూపించట్లేదు. మన యొక్క దేశంలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు తల్లిదండ్రుల మీద గౌరవ మర్యాదలు అనేవి చిన్న చిన్నగా తగ్గిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా? మానవుడు స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. మానవుడు ఎప్పుడైతే స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడు ఈ యొక్క ప్రేమ అనురాగాలకు ఏ మాత్రం కూడా తావు లేదు, అంటే స్థలం లేదు. మానవుడు తన గురించి మరియు తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాడో ఇతరుల గురించి ఆలోచించే సమయం, ఇతరుల గురించి ఆలోచించే ఆలోచన అతనిలో ఎప్పుడూ కూడా కలగదు. అందుకనే ఈరోజు మొదటి పట్టణంలో చక్కగా విని ఉన్నాం, తల్లిదండ్రులను గౌరవించాలి, వారి యందు మర్యాద వినయము విధేయతను కలిగి ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు అక్కడ హాంకాంగ్లో ఎక్కువగా ఉండేవి వృద్ధాప్య ఆశ్రమాలు, అంటే ఓల్డ్ ఏజ్ హౌసెస్. అంటే ఎవరైతే ముసలి వాళ్ళు అవుతారో వారిని ఆ యొక్క ఓల్డ్ ఏజ్ హౌస్లకు పంపిస్తారన్నమాట. ఎందుకంటే హాంకాంగ్లో హౌసెస్ అనేవి చాలా చిన్నవి. అక్కడ వారి యొక్క భార్యాభర్తలు పిల్లలు ఉండటమే చాలా కష్టం. అందుకనే వారి యొక్క తల్లిదండ్రులను, ఎవరైతే ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆ యొక్క ఓల్డ్ ఏజ్ హౌస్లకు పంపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు నేను గ్రహించింది ఏమిటంటే, వారు ఆ యొక్క కుటుంబాన్ని, తన యొక్క కొడుకును కోడలను మనవలను మనవరాలను వారితో ఉన్నటువంటి సంతోషాన్ని వారు కోల్పోతూ ఉన్నారు, అంటే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆ యొక్క కుటుంబంతో ఉండాలి అనే ఈ యొక్క సంతోషము వారిలో ఉంది. కానీ ఈ యొక్క సాంఘిక సామాజిక కారణాల వల్ల వారు తమ యొక్క కుటుంబంతో ఉండలేకపోతున్నారు. కానీ అక్కడ తమ యొక్క కుమారులు చేసే ఒక గొప్ప పని ఏమిటంటే, వారానికి ఒక్కసారైనా వారి యొక్క తల్లిదండ్రులను ఇంటికి తీసుకొచ్చి చక్కగా భోజనం పెట్టి వారితో ఆదివారం అంతయు కూడా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా చైనీస్ న్యూ ఇయర్ ఇనే ఉంటారు కదా, చైనీస్ న్యూ ఇయర్ ఉంది. ఎందుకంటే జనవరి 1 ఈజ్ ద న్యూ ఇయర్ మనకి, కానీ చైనీస్కి ఒక స్పెషల్ న్యూ ఇయర్ ఉంటుంది. వారికి జనవరి 1 న్యూ ఇయర్ చేసుకోరు, వారికి ప్రత్యేకంగా ఒక న్యూ ఇయర్ అని ఉంటుంది. ఆ చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు వారి యొక్క తల్లిదండ్రులను పిలిచి నూతన వస్త్రాలను వారందరికీ కూడా కొనటం, మరియు వారికి చక్కగా ఆ రోజంతయు 3 రోజులు చక్కగా పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. ఆ 3 రోజులు వారంతయు కలిసి ఆనందంతో గడుపుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలను వారు తగిన సమయంలో చూపిస్తూ ఉంటారు. అది చాలా గొప్ప విషయం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కానీ మన దగ్గర చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనతో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క విలువను కానీ
వారి యొక్క గొప్పతనాన్ని కానీ గ్రహించలేం. వారిని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటాం, వారిని ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటాం, వారిని ఎప్పుడు మన యొక్క జీవితాల్లో నుండి తొలగించుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన కాదు. దేవుని యొక్క దీవెనలను పొందాలి అంటే మనం ఏం చేయాలి? మన యొక్క తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని మర్యాదగా మరియు వినయ విధేయతతో వారితో ఉండాలి. అది మనం గ్రహించలేం. ఎందుకంటే మన 2 రోజుల క్రితం ఒక ఊర్లో చెప్పారు. ఏం చెప్పారంటే ఒక ఆయనకి 7 కుమారులు కుమార్తెలు ఉన్నారు. 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. కానీ ఆయన తాను ఎంతో కష్టపడి దాదాపు ఒక 10 ఎకరాల దాకా సంపాదించి పెట్టాడు. ఆ యొక్క 10 ఎకరాలను వారందరికీ కూడా పంచి ఇచ్చాడు. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ ఏర్పడిందో తెలుసా? ఈ తండ్రిని 7 ఎవరు చూడాలి అనేది వారందరికీ కూడా పెద్ద సమస్యగా ఏర్పడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుమారులు కుమార్తెలు వారందరూ కూడా ఎప్పుడు తల్లిదండ్రుల నుండి మాకు ఏమి ఇచ్చారు, ఏమి ఆస్తి ఇచ్చారు, ఏమి సంపదనిచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వారు మనందరికీ జీవితాన్ని ఇచ్చారనే గొప్ప సత్యాన్ని మనందరం కూడా మర్చిపోతూ ఉంటాం. ఈరోజు తిరుకుటుంబ మహోత్సవంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే మనందరి కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఉన్నట్లయితే మనం కూడా ఆ యొక్క తిరు కుటుంబం వలె జోసెఫ్ గారు, మరియమ్మ, యేసేపు వారి వలె మనందరం కూడా దేవుని యొక్క దీవెనలతో నింపబడతాం, ఆశీర్వదింపబడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఏ విధంగా వారు తమ యొక్క కుటుంబాల్లో, తమ యొక్క కుటుంబంలో కలహాలు కానీ ఇబ్బందులు వచ్చినా ఎవరు కూడా ఎవరిని వదిలి పెట్టలేదు. ఆ 3 కలిసి దేవుని యొక్క కార్యాన్ని తమ యొక్క జీవితాంతము వరకు కూడా కొనసాగించారు. అంటే వారికి ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ప్రేమ వల్ల, ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ఆప్యాయత వల్ల, అది దేవుడు మనకు ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనకు ప్రసాదించారు. కాబట్టి మనం ఈ యొక్క దైవ కార్యాన్ని సాధించాలంటే ఒక్కొక్కరుగా కాకుండా ఒక కుటుంబం వలె ఈ యొక్క దైవ కార్యాన్ని సాధించగలం అని గొప్ప నమ్మకాన్ని వారందరూ కూడా, వారు 3 కూడా కలిసి సాధించడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క తిరు కుటుంబ పండుగ రోజున ఆ దేవాది దేవుడు మీ అందరి కుటుంబములపై నిండుగా మెండుగా దీవెనలు కురిపించాలని, మిమ్మల్ని ఎల్లవేళ ఆయురారోగ్యాలతో కాచి కాపాడాలని, ఆ యొక్క తిరు కుటుంబం వలె మనందరము కూడా మన జీవితాలను దేవుని వైపు మలుచుకొని ఆయన యొక్క బాటలోను, ఆయన యొక్క వెలుగులోను, ఆయన యొక్క సత్యములో నడిచే విధంగా తయారవ్వాలని ఈ యొక్క దేవుని ప్రజలు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇంకా కుటుంబ కలహాలతోనూ కుటుంబంలోని శాంతి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నారో వారందరి కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మన తిరు కుటుంబ మహోత్సవం నాడు మన బిడ్డలకు అతి ముఖ్యమైన భద్రమైన అభ్యంగ సాంఘ్యమును ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సాంఘ్యమును భక్తిగా మనం పాల్గొని దేవుని దీవెనలు పొందుదాం. ముందుగా ఈ నాడు తండ్రి గారు పీఠాధిపతులు జ్ఞానస్థానపు ప్రమాణములను నూతనీకరిస్తారు. తదుపరి హస్త నిక్షేపణ ప్రార్థన
పవిత్రాత్మ రాకడ ప్రార్థన. తదుపరి ఆయన భద్రమైన అభ్యంగం తీసుకున్న వారి నుదుటి మీద ఈ యొక్క క్రిజమ తైలముతో అభిషేకించి పవిత్రాత్మతోను స్వీకరింపము అన్నప్పుడు మీ యొక్క సమాధానము ఆమేన్, సమాధానం మీతో ఉండునుగాక అన్నప్పుడు మీ ఆత్మతో అని మీరు చెప్పాలి. మరి ముఖ్యంగా భద్రమైన అభ్యంగం తీసుకున్న వారి జ్ఞాన తల్లిదండ్రులు వారి భుజం మీద చేయి వేస్తూ వారికి తోడ్పాటుగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ప్రభు వాగ్దానం ప్రకారము అపోస్తలులు పవిత్రాత్మను పొందిరి. ఆ పవిత్రాత్మను ఇతరులకు సగి జ్ఞాన స్నాన కార్యమును సంపూర్తి చేయుటకు తగు శక్తిని బడిసిరి. దీని గురించి మనము అపోస్తలుల చర్యల గ్రంథములో చదువుచున్నాము. జ్ఞానస్నానం పొందిన వారి మీద పునీత పౌలు తన హస్తములడించగా పవిత్రాత్మ వారి మీద వేంచేసి వచ్చాను. వారును పలు భాషలు మాట్లాడుచు ప్రవచనములను పలుకన ఆరంభించిరి. పీఠాధిపతులు అపోస్తలుల వారసులు కావున జ్ఞానస్నానం పొందిన వారికి పవిత్రాత్మనసు అధికారము కలిగి ఉన్నారు. వారు వ్యక్తిగతముగా కానీ వారి ప్రతినిధుల గురువుల ద్వారా కానీ ఈ పవిత్ర కార్యమును నెరవేర్చుచున్నారు. ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగము ద్వారా పవిత్రాత్మ రాకడను కొత్త భాషలను మాట్లాడు వరము వలనే కాక కేవలము విశ్వాస జ్ఞానముతో గుర్తించుచున్నాము. ఆయన మన హృదయములను దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసముతోనూ వేర్వేరు దైవ పిలుపులందరూ మనలందరినీ ఐక్యపరుచుచున్నారు. ఏక పవిత్ర తిరుసభ సాధనకై మన యందు కృషి సలుపుచున్నారు. మీరు స్వీకరించబో పవిత్రాత్మ వరము మిమ్మల్ని అధికముగా క్రీస్తుని పోలి ఉండినట్లుగా చేయును. తిరుసభలో ఉత్తమ సభ్యులను గావించుటకును ఒక ఆధ్యాత్మిక గుర్తుగానో ముద్రగానో ఉండగలదు. పునీత బప్తిస్మ యోహాను తపోస్నానం ఇచ్చిన సమయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగనము చేయబడెను. ఆయన తన బహిరంగ సేవ వలన ఆ పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచంలో వెలిగించుటకు పంపబడెను. మీరు ఇదివరకే జ్ఞానస్నానం పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నసుల మీద ఆయన శిలువ గుర్తును స్వీకరించబోతున్నారు. ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతటా సాక్షులై ఉండవలెను. మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబింపవలెను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజలకు తిరుసభకు వేరు వేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మకే ప్రేమైక్యతలందు తిరుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీ సభ యందు సజీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే కాని సేవ చేయబడుటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమున క్రీస్తు వలె మీరును సర్వమానవ సేవలో నిమగ్నులై ఉండండి. మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞాన స్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట తిరుసభతో ఐక్యమై మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతనపరచమని మిమ్మల్ని కోరుచున్నాము. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? గట్టిగా చెప్పండి. దాని ఆకర్షణని విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమున భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారులలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై చేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రతాపైన పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీర ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం. ఇదే తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసము ప్రకటించుటే మన గొప్పతనం. అందరూ గట్టిగా ఆమేన్ అని చెప్పండి.
ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలను జ్ఞాన స్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగము చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగాను మార్గదర్శకను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దారుఢ్యం, విజ్ఞానము, భక్తి, దైవ భయం అనడి జ్ఞానవరములను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. సంజన పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. నెక్స్ట్ సౌమ్య పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. సంజన పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. నవ్యశ్రీ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. కీర్తి ప్రియా పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. పల్లవి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. గ్రేస్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. మాపై దిగిరావా. చిన్ని పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. కౌసి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. దేవి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం దిగిరావా. ఓ పావురరు పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. రామ్ చరణ్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. మాపై రోహిత్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. పవిత్రాత్మ సమాధానం మీతో ఉండునుగాక. దయచేసి అందరూ రెండు చేతులను జోడించి ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. దయచేసి అందరూ చేతులు జోడించి మన శ్రమ కోసం దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం. అర్పణ పాట పాడుకుంటూ ఈ యొక్క పూజను మనము కొనసాగించుకుందాం. సాస నిసగ సాస నిసగ సాస నిసగ మప మమ మగ మప మమ మగ మప మపని పని సాసని పమగ మప ఏమి ఉవ్వగలనయ్య దేవా
ఏమవ్వగలనయ్యా ప్రభువా, ఏమివ్వగలనయ్యా దేవా, ఏమవ్వగలనయ్యా ప్రభువా, నాకున్నదంతయు నీ దానమేగా, నాకున్నదంతయు నీ దానమే. అర్పించెదను నారుదిని స్వీకరించుమయా, నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా నన్ను దీవించుమా, స్వీకరించుమా నన్ను దీవించుమా. ఏమివ్వగలనయ్యా దేవా, పమగమగ సగసని సని పని సగపమా గపమా, పమగమగ సగసని సని పని సగపమా గమపా, పాపమగ గరి సని పాని ససాగసా. అప్పమును రసమును నీకివ్వనా, నీ యాగ బలిగా నిసగ సగమా గమప మపని సని పని పమ పమ పని మగ సగమప. అప్పమును రసమును నీకివ్వనా, నీ యాగ బలిగా, నీ ప్రేమకు సాక్షిగా, నన్ను మార్చుమయా, నీకై నన్ను నిలుపుమయా, నన్ను మార్చుమయా, నీకై నన్ను నిలుపుమయా. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. సహోదరి సహోదరులారా, మనమర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మహోత్సవంలో అపరసములుగా కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితివి. ఈ కానుకలు సూచించి శాంతి సమైక్యములను నీ శ్రీ సభకు కరుణతో దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండురుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ ఇచ్చటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తలులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు నీవు అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు
తన శ్రమల జ్ఞాపకార్థముగా ఏర్పాటు చేసిన ఈ విధముగా గౌరవప్రదమైన నీ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వం నందు స్థిరపరచుచున్నారు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధువులో ఐక్యమవుతున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్తాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇక పరములు ఏకమై నిన్ను ఆరాధించు నీకు ఒక నూతన స్థుతి గీతమును ఆలపించుచున్నది. మేము దూతల దళముతో ఏకమై నిరతము నీ స్థుతి గానము చేయుట ఎట్లనగా పవిత్రుడు 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 మీ మహిమతో నిండియున్నది పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మౌనదమునా హోసానా మౌనదమునా హోసానా 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 ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మౌనదమునా హోసానా మౌనదమునా హోసానా మౌనదమునా హోసానా మౌనదమునా హోసానా 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 హోసానా. కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన నీకే నూతన నిత్య
నిబంధన యొక్క నా రక్తము పాత్రము ఇది మీ కొరకును అనేకులకు పాప పరిహారముకై నా జ్ఞాపకార్థము మా పాపములను సిలువ మీద చిందబడిన దివ్యరా నీకే ఆరాధన నీకే మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. నీ కుమారుని రక్షణానికి ప్రభు శ్రమలను అద్భుతమైన ఉత్థాన మోక్షాలను స్మరించి అతడు మరలా వేచి ఎదురు చూసుకుని ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాను. ఈ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలపరుచున్నాను. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడు, పవిత్రాత్మతో నింపబడు, అతని యొక్క ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లుగా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాతలైన మరియ తల్లితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి జ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానించున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రెండ్స్ జగద్గురుడు మా రాయల విజయ్ కుమార్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరూ ప్రేమయందరూ దృఢపరకము. మీ సభకు చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి నలుగంటల చదివి ఉన్న మీ బిడ్డలందరినీ గౌరవ మహిమలు కలుగునుగాక.
పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడులో మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయాళువైన పాపము నుండి మాకు విముక్తులు చేసి అన్ని కలుగుల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపు. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగయుగములు నిరీక్షిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభు ఈ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సమాధానం తెలుపుతాము. లోక పాపములను పరిహరించి ప్రభు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నైట్ల ప్రవేశించిన పాత్రలను కాను, మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. నిజమైన ఆహారము క్రీస్తుని రక్తము, నిజమైన పానము క్రీస్తుని శరీరము, నిజమైన ఆహారము క్రీస్తుని రక్తము, నిజమైన పానము. విశ్వసించువానికి మధురమైనది భోజము, విశ్వసించువానికి మధురమైనది ప్రతివానికి అమరమైనది, స్వీకరించు ప్రతివానికి అమరమైనది పానము. రండి రండి జనులారా, కొనరండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించండి పానం. రండి రండి జనులారా, లోకొన రండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. నిజమైన ఆహారము ఇది, నిజమైన పానము ఇది, నిజమైన ఆహారము ఇది, నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. అంధకారమును నడిచేందుకు జీవపు వెలుగు ఈ విందు, లోకమోజము రక్షణ మార్గం ఈ విందు. అంధకారమున నడిచి మనకు జీవపు వెలుగు ఈ విందు, లోక పోగడకు లొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. సత్యవాకులో పరిచే విందు, శక్తిమంతులుగా మార్చే విందు. సత్యవాక్కులో బలపరిచే విందు, శక్తిమంతులుగా మార్చే విందు. రండి రండి రామారా, స్వీకరించండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించండి పానం. రండి రండి జనులారా, లోపల రండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. ఇది నిజమైన ఆహారము, ఇది
నిజమైన పానము. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. క్రీస్తుని శరీరము, క్రీస్తుని రక్తము, నిజమైన పానము. విశ్వాసములో బ్రతికే విశ్వాసములో బ్రతికే మనకు విజయమే విందు. ఉత్థానమై మల చేరగా మనకు ధర్మ మార్గమే విందు. ఆత్మతో మనలను నింపే విందు. శాంతి మనకు విందు. శాంతిని వసగులు ఈ విందు. రండి రండి జనులారా లోకనండి హారం. రండి రండి జనులారా స్వీకరించే పానం. రండి రండి జనులారా లోపన రండి ఆహారం. రండి రండి జనులారా స్వీకరించాయి పానం. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము. క్రీస్తుని రక్తము నిజమైన పానము. భారముతో అలసిన మనకు విశ్రాంతినిచ్చును ఈ విందు. వేదనతో కృంగిన మనకు ఓదార్పునిచ్చును ఈ విందు. భారముతో అలసిన మనకు విశ్రాంతినిచ్చును ఈ విందు. ఉత్థాన క్రీస్తుని పొందే విందు. నిత్య జీవమునిచ్చే విందు. నిత్య జీవమును ఇచ్చే విందు. రండి రండి జనులారా లోపల రండి ఆహారం. రండి రండి జనులారా స్వీకరించాయి పానం. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము. క్రీస్తుని రక్తము నిజమైన పానము. అంధకారమును నడిచే మనకు జీవపు వెలుగు ఈ విందు. లోక పోకడకు తొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. అంధకారమున నడిచే మనకు జీవపు వెలుగు ఈ విందు. లోక పోకడకు లొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. సత్య మార్గం నలుపరిచే విందు. శక్తిమంతులుగా మార్చే విందు. సత్యవాక్కులు బలపరిచే విందు. శక్తిమంతులుగా మార్చే విందు. రండి రండి జనులారా స్వకున రండి ఆహారం. రండి రండి జనులారా స్వీకరించే పానం. రండి రండి జనులారా లోపన రండి ఆహారం. రండి రండి జనులారా స్వీకరించాయి
పానం ఇదియే నిజమైన ఆహారము, ఇదే నిజమైన పానము. ఇది ప్రార్థించుదము. కరుణాపూరితుడవైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తి పరిచిన వారు పవిత్ర కుటుంబ ఆదర్శమును పాటించినట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియా యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన తన జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమరచునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియచేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మేము ఎన్నుకొనుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించు.